దేశంలో దిశ లాంటి చట్టాలు ఎన్ని అమలవుతున్నా అత్యాచార కేసులు అక్కడక్కడ ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నడుబొడ్డున బస్సులో జరిగిన ఘటన యావత్ దేశాన్నే కలిచివేసింది. రీసెంట్ గా కోల్కతాలో లేడీ డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేశారు నిందితులు. దేశంలో ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా, అరెస్ట్ చేసినా, చివరకు ఎన్కౌంటర్లు జరిపినా ఎలాంటి మార్పు కనబడటం లేదు. రాజకీయ పలుకుబడితో డబ్బున్న బడాబాబుల పిల్లలు బెయిల్ పేరుతో ఈజీగా తప్పించుకుంటున్నారు. మరి వీటికి పరిష్కారం ఏమీ లేదా అంటే, పరిష్కారం కోసం రోజు ఎన్నో కొత్త ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కౌన్సిలింగ్లు, కఠిన చర్యలు ఏవి కూడా అత్యాచారాలను అదుపు చేయలేకపోయాయి. అయితే దీనికి ఓ చక్కని పరిష్కార మార్గం కనుగొన్నారు సౌత్ ఆఫ్రికాకు చెందిన డాక్టర్ సోనెట్ ఎత్లర్స్. ఆమె ఒక లేడీ డాక్టర్. ప్రతినిత్యం మహిళలపై జరిగే అత్యాచార సంఘటనలు ఆమెను కలిచివేశాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటే నిందితులు దారిలోకి వస్తారు అని ఆలోచించారు ఆమె. తన వైద్య వృత్తితో పాటు సామాజిక సమస్యలపై ఎక్కువగా స్పందిస్తుంటారు సోనెట్. ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో పెప్పర్ స్ప్రే, కారం పొడి అంటూ అవగాహన కల్పిస్తున్నారు. అయితే అవేమి ఇలాంటి దురాఘాతాలను ఆపలేవు. అందుకే ఇకపై రేపిస్టులకు ఆ ఆలోచన కూడా కలగనంతగా ఓ భయంకరమైన సాధనాన్ని కనిపెట్టారు సోనెట్. దాని పేరు రేప్ యాక్స్. ఈ రేప్ యాక్స్ అనేది పదునైన ముళ్ళతో తయారు చేసిన ఒక రబ్బర్ తొడుగు. దీన్ని కండోమదిరిగా స్త్రీలు ధరించవచ్చు. ఆపై తమ పని తాము చేసుకోవచ్చు. ఎవరైనా మృగంలా మహిళలపై దూకి వారిని బలవంతంగా లోపరుచుకోవాలని చూస్తే వెంటనే ఈ రేప్ యాక్స్ తన ముళ్ళతో పురుషుల అంగాన్ని తీవ్రంగా రక్తం వచ్చేలా గాయపరుస్తుంది. సమాజంలో ఒక ఆడపిల్ల ధైర్యంగా బయటకు వెళ్లాలంటే భయపడే రోజులు ఇవి. ఒక్కోసారి నైట్ డ్యూటీ కూడా చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు క్యాబ్ లోనో, ఆటోలోనో ఒంటరిగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అప్పుడు నీచ ప్రవర్తన కలిగిన డ్రైవర్లు కూడా వీరిని దారి మళ్లించి ఎవరూ లేని నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి బలవంతంగా వీరిని లోబరుచుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాంటప్పుడు ఈ యాంటీ రేప్ యాక్స్ సాధనం మహిళల పట్ల దివ్యాస్త్రంగా పనిచేస్తుంది. ఎవరి సాయం లేకుండానే మహిళలు మృగాల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరూ ఇలాంటి యాంటీ రేప్ యాక్స్ సాధనం ప్రస్తుతం భారతదేశానికి అత్యవసరం అంటున్నారు. ఇలాంటి సాధనం ఉండి ఉంటే కోల్కతా, దిశ లాంటి సంఘటనలు జరగకుండా ఉండేవని, త్వరలోనే దీన్ని అధికారికంగా భారత్ కు తీసుకురావాలని అందరూ కోరుతున్నారు. కొందరు ఈ సాధనంపై సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఇకపై మదమెక్కిన మృగాలు రేప్ పేరు చెప్తేనే చాలు హడలిపోతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.